కుష్ఠరోగం వచ్చినా సరే ప్రేమించాలి, ఆవిడ మంచం మీద ఉన్నా సరే భర్త సేవ చేయాలి. కర్తవ్యం అంతే. ఎందుకు చేస్తున్నామంటే కర్తవ్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. నా భార్యకి నేను చేయబోతే నువ్వు చేస్తావా? ఇది లెక్క. కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు, ఈఎంఎస్ నంబూద్రిపాదను ఉండేవాడు, కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వాడు నాస్తికులు కదా. ఆయన ఒకసారి మధురై వచ్చాట. మీనాక్షి దర్శనానికి వెళ్ళారట భార్యాభర్త. వెంటనే విలేకరులు పట్టుకున్నారు, మీరు కమ్యూనిస్టులు కదండి, మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ విల్ అకంపెనీ మై వైఫ్ అన్నట్టు వాడు. ఆవిడికి భక్తి, నంబూద్రిపాద్ భార్యకి భక్తి, ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరానంది. భగవంతుడి మాట అయినా కాదనగానే భార్య మాట కాదంటే ఎలా కుదురుతుందండి? అయ్యి బాబోయ్, మగాళ్ళందరికీ అనుభవమే. భగవంతుడి మాట అంటే తోసేస్తాం, భార్య మాట కాదంటే ఫుడ్డు లోపల గొడవ చాలా వచ్చేస్తాయి. నంబూద్రిపాదు లాంటి పచ్చి నాస్తికుడు కమ్యూనిస్టు కూడా, కేరళ ముఖ్యమంత్రి కూడా, నువ్వు ఎందుకు వెళ్ళావు గుళ్ళో కంటే మా ఆవిడ వెనకాల నేను వెళ్ళకపోతే నువ్వు పెడతావా అన్నాడు ఆయన. ఆవిడ ఎడుతోంది, రామ్మంది వెళ్ళాను, ఏం చేయమంటావు అన్నాడు. ఇవి ఇష్టాలు ఇవి. మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం, కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు. తప్పదు, చేయాల్సిందేనండి. భర్తకు ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చోవలసింది, తమలపాకులు పట్టుకోవాల్సింది. అది ధర్మం. అది భార్యేనా అంతే. నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే కుదరదు. బంధం అంటే అంతే. నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం. అదే గొప్పది. ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి. నా తాపత్రయం వల్ల అది వినలేకపోతున్నాం. భయంకరమైన వార్తలు. నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూసాం, 50% 60% పెరిగిపోయాయండి విడాకులు. 100 పెళ్ళిళ్ళు అయితే 60 పెళ్ళిళ్ళు 2 ఏళ్లలోనే ఖతం. ఎందుకు వస్తుందంటే ఇష్టం ఎప్పుడు శాశ్వతం కాదమ్మా. కర్తవ్యం శాశ్వతం, ధర్మం శాశ్వతం. ఇష్టం ఏమిటి ఇక్కడ? ఇష్టం మారిపోతుంది. అందుకని సూటిగా ప్రశ్నించాడే, నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా, మరి ఆవిడ కోసం అంటావేమిటి? ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాలంటే దేనికోసం ఏడవాలో తెలుసునా అండి? రమణ మహర్షి చెప్పలేదు, కానీ నేను చెబుతా మొహమాటం లేక.